अस्सलामुअलैकुम नाजरीन, मैं हूं अब्दुल अजीम। 7H न्यूज़ में आपका इस्तकबाल है। मिनिस्टर तलसानी श्रीनिवास यादव ने SR नगर पुलिस स्टेशन के सामने हॉस्पिटल का काम बंद था, उसकी फिर से इफ्तिदा अमल में आई। पेश है इस मामले पर हमारे नुमाइंदे तहूर अमान की ये रिपोर्ट। अमीरपेट SR नगर पुलिस स्टेशन के सामने गवर्नमेंट हॉस्पिटल का काम कुछ दिन से बंद था। आज तलसानी श्रीनिवास यादव ने इफ्तिताह करते हुए कहा है कि 100 बेड मरीजों के लिए और 6 महीनों में काम मुकम्मल करने का वादा किया। అప్పుడు 30 బెడ్డెడ్ చేయాలనేటువంటి సంకల్పంతో ఆ రోజు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. బట్ కాలక్రమేణా దగ్గర 5 సంవత్సరాలు అయిపోయింది. మరి దీనికి సంబంధించి ఆ రోజుల్లో డబ్బులు లేక ఈ యొక్క కార్యక్రమాన్ని ఆపేయడం, తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాయి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, మన మిత్రులు హెల్త్ మినిస్టర్ లక్ష్మారెడ్డి గారిని 2 సార్లు ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఈ ప్రాంతం అమీర్పేట, సంజీవ్ రెడ్డి నగర్, మరి అదేవిధంగా సనత్ నగర్ కానివ్వండి, పల్కంపేట్, ఈ ప్రాంతాలే కాకుండా అక్కడ వైపు పోతే కోడబండ కానివ్వండి, ఎర్రగడ్డ, మరి కార్మిక నగర్, కుక్కట్పల్లి, ఇక్కడ వైపు ఫతేనగర్, కొల్లాపూర్, ఈ ప్రాంత ప్రజలకందరికీ ఉపయోగకరంగా ఉండాలని 50 బెడ్డెడ్ హాస్పిటల్గా దీన్ని అప్గ్రేడ్ చేసుకోవడం జరిగింది. మరి దీనికి ఒక 3,78,00,000 అయితే అని చెప్పి ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తే మనకు వెంటనే శాంక్షన్ ఆల్రెడీ టెండర్ పాస్ అయిపోయింది. ఆరోగ్యమే మహాభాగ్యం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు గాంధీ కానివ్వండి, ఉస్మానియా, నిమ్స్, ఫీవర్ హాస్పిటల్, మరి గ్రామాలలో ఉన్నటువంటి హాస్పిటల్స్ని కూడా స్ట్రెంథెన్ చేసుకొని ముందుకు వెళ్ళడం. మీకు గాంధీ హాస్పిటల్ ఒకసారి చూస్తే డయాలసిస్ కూడా మరి బ్రహ్మాండంగా ఈరోజు అంటే రాబో కాలం అంతా మాకు ప్రైవేటు దవాఖానా వద్దు, ప్రభుత్వ హాస్పిటల్లోనే మేము ట్రీట్మెంట్ తీసుకుంటామనే విధంగా ఈ ప్రభుత్వం కష్టపడి పనిచేస్తుంది. అయితే ఇది సెంట్రల్ లొకేటెడ్ ప్లేస్ కాబట్టి ఇది అందరికీ ప్రజలకు, పేద ప్రజలకు, మధ్యతరగతి కుటుంబాలకు ఉపయోగపడుతుందని చెప్పి మరి దీన్ని అప్గ్రేడ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి నేను హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులకు, ఆ ఇంజనీరింగ్ సెక్షన్ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఇది వీలైనంత తొందరలో కంప్లీట్ చేసుకొని మరి ప్రజల కళ ఎప్పటి నుంచో ఈ ప్రాంతం మరి ఈ యొక్క హాస్పిటల్ తొందరగా రావాలనేటువంటి కళ కూడా సాకారం కాబోతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా దీని వెనుక ఉన్నటువంటి ఏదైతే మన SR నగర్ కమ్యూనిటీ కూడా ఆల్మోస్ట్ టెండర్ ప్రాసెస్ వచ్చింది, అది కూడా శాంక్షన్ చేయించేసాం. టెండర్ ప్రాసెస్ వచ్చింది. దీపావళి నాడు జరిగినటువంటి కార్యక్రమాలలో ఏదైతే కనెక్టివిటీ దగ్గరికి వచ్చినప్పుడు గురుద్వార పక్కన ఉన్నటువంటి నాలా చాలా స్పీడ్గా పనులు జరుగుతుంది. ఈ వైపున శ్మశాన వాటిక పని కూడా చాలా స్పీడ్గా జరుగుతుంది. దాంతోపాటు మల్టీపర్పస్ ఏదైతే పార్లర్ తెచ్చే వరకు ఒక బ్రహ్మాండమైనటువంటి రోడ్డు కూడా మనం భవిష్యత్తులో వేయబోతున్నాం. ఆ ఉద్దేశం వల్ల ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే బాగా రద్దీ పెరిగిపోయింది, వెహికల్స్ పెరిగిపోయినాయి, రోడ్లు చిన్నగా అయిపోయినాయి, చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి ఒక మోడల్గా చేయాలి. రెండోది సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మంచినీటి విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఏవైతే పొల్యూటెడ్ వాటర్ కానివ్వండి, లీకేజ్ కానివ్వండి, చాలా పెద్ద ఎత్తున నేను ప్రజలకు చెప్పేది ఒకటే, మీకు ఏ ఇబ్బందిగానే కొంత కరెంట్ విషయంలో, వాటర్ విషయంలో చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. బట్ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక పూర్తి స్థాయిలో మేము కాన్ఫిడెన్స్ ఇస్తున్నాం. మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. 7H न्यूज़, आपकी आवाज़।